Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. క్లీన్ ఎన్విరాన్మెంట్స్ ఉంటే ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని నమ్ముతాను నేను. ఇల్లు చాలా నీట్గా ఉందనుకోండి, ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉండాలి అని అంటే రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం ఒక్కటే అండి మనకు ఆప్షన్ ఉంది. అది కూడా ప్రతిరోజు 365 డేస్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారంలో 2-3 రోజులు క్లీన్ చేసుకున్నా సరే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. డీప్ క్లీనింగ్ కోసం అని చెప్పి ఒక పూట, ఒక రోజు, 2 రోజులు, ఒక వారము అసలు మనం అలా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలి అని అంటే నేను 2 సంవత్సరాలకు ఒకసారి ఫుల్గా డీప్ క్లీన్ చేసుకుంటానేమో అనుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రతిరోజు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇల్లు పెద్దగా ఉంటే ఒక విధమైన క్లీనింగ్ రొటీన్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఇల్లు అనుకోండి, మనకి నచ్చిన ప్లేస్ ఇవాళ ఓకే ఇది క్లీన్ చేసేద్దాము, రేపు అది చేద్దాము అని చెప్పి మనకి ఏ స్పేస్ దొరికితే అది క్లీన్ చేసేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే పెద్ద ఇల్లు క్లీన్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను మా ఇంట్లో చూశాను కదా మా మమ్మీని, పాపను ఇంతకుముందు నేను కూడా హెల్ప్ చేసేదాన్ని. సో ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళము. ఇవాళ క్లీనింగ్ గురించి ఒక విషయం షేర్ చేద్దామని అనిపించింది. మనం రీసెంట్ టైమ్స్లో ఓసీడీ గురించి బాగా విన్నాం కదా. ఈ మధ్యకాలంలో చెప్పట్లేదు కానీ ఓసీడీకను క్లీనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓసీడీ అంటే అసలు సర్ఫేస్ నీట్గా ఉందా లేదా అని చెప్పి క్లీన్గా ఉన్నదాన్ని చూసి కూడా ఇంకేదో ఉంది ఇంకా నీట్గా క్లీన్ చేద్దాము అనేదాన్ని ఓసీడీ అంటారు. అంటే బేసికలీ భయపడతారనమాట. లైక్ ఆ సర్ఫేస్ క్లీన్గా ఉన్నా సరే ఇంకా చెయ్యాలి, లేకపోతే అక్కడ ఏదో ఉంది మనకి హెల్త్ హజార్డ్స్ వచ్చేస్తాయి అని అనుకుంటూ ఉంటారు. క్లీనింగ్ అంటే ఏంటండి, రోజు రెగ్యులర్గా నీట్గా సర్ఫేస్ పెట్టుకోవటము, షైనీగా ఉంచుకోవటం. సో బేసిక్ హైజీన్ అనమాట. మనం ఏంటంటే శుభ్రత కోసం అవన్నీ పాటిస్తూ ఉంటాం కదా, అది రెగ్యులర్ క్లీనింగ్లోకి వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే కొత్తగా మనం ఒకవేళ క్లీనింగ్ మొదలు పెట్టామనుకో, ఓసీడీ ఉందా ఏంటి నీకు, ఇంత ఇదిగా క్లీన్ చేస్తున్నావు అని చెప్పి ఊరికే మనల్ని ఇలా పుల్ చేస్తూ ఉంటారనమాట. అది ఫన్గా అయినా కానివ్వండి, సీరియస్గా అయినా కానివ్వండి. సో అది మన తేడా అనేది మనం గమనించుకోవాలి. మనం ఎటు నార్మల్ రెగ్యులర్ క్లీనింగ్ చేసుకుంటాం కదా, ఎప్పుడు కూడా హైజీన్ మెయింటైన్ చేయడానికి, లైక్ నీట్గా షైనీగా సర్ఫేసెస్ ఉంచుకోవడానికి ఇష్టపడతాము. సో దిస్ డజంట్ కమ్ అండర్ ఓసీడీ అనమాట. ఊరికే డిఫరెన్స్ ఎందుకో నాకు షేర్ చేయాలి అని అనిపించింది. ఇంకొకటండి, క్లీనింగ్ అనేది మంచి స్ట్రెస్ బస్టర్ కూడా. మనకి ఇంట్లో ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఏదన్నా లైక్ పదే పదే అవే ఆలోచనలు తిరుగుతున్నాయి, మనకు అసలు అలా ఆలోచించడం ఇష్టం లేదు, మనం దాని నుంచి బయటికి రావాలి, ఏదో ఒకటి నెగిటివ్ థాట్స్ నుండో లేకపోతే మనకి ఇష్టం లేని ఇన్సిడెంట్ జరిగింది, బాగా కోపంగా ఉన్నాము, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మనం అదంతా కూడా ఆ స్ట్రెస్ని వెంటౌట్ చేసుకోవడానికి ఎలాగోలా ట్రై చేయాలన్నమాట. సో అది ఒక ఆప్షన్ ఏంటంటే క్లీనింగ్ అనమాట. చక్కగా మనం ఏదో ఒక కార్నర్ ఆఫ్ ద హౌసో లేకపోతే ఒక ఫుల్ రూమో తీసుకొని ఆ రోజు క్లీన్ చేసేసాము అని అంటే వి ఫీల్ ప్రౌడ్ అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే లిటరల్లీ మనము ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కదా, ఇటు ఏంటంటే ఆలోచనలు అనేవి సప్రెస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనకు తెలియకుండానే. మన ప్రత్యేకంగా వాటిని అణిచివేయాల్సిన అవసరము, సప్రెస్ చేయాల్సిన అవసరం అసలు లేదు. అండ్ నేను ఇది ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేశానండి. లైక్ మనకి ఆఫ్టర్నూన్కో లేకపోతే ఈవినింగ్కో ఏదోటి మనకి ఇష్టం లేని విషయం తెలుస్తుంది కదా, దాని నుంచి బయటకు రావాలంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చేస్తాను, నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ చేసుకోవటము, కిచెన్ క్లీనింగ్, స్టవ్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటా కదా, మీ ఇన్వైల్ ఇవన్నీ ఇంకా వెళ్ళిపోతాయి అనమాట ఆ క్లీనింగ్లో. సో నాకు ఇది మంచి విషయం కదా అని షేర్ చేద్దామని అనుకున్నా. ఇప్పుడు మా ఇల్లు వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ రెస్ట్ రూమ్స్ విషయానికి వస్తే చక్కగా మనం బ్రష్ చేసేసుకున్న తర్వాత ఎవ్రీ 2 డేస్కి లేదా 3 డేస్కి ఒకసారి ఆ సింక్ కడిగేస్తాను అనమాట. అది కూడా ఏంటంటే ఇమీడియట్గా మనం బ్రష్ చేసుకున్న వెంటనే చక్కగా ఒక బ్రష్ తీసుకొని, హ్యాండిల్ ఉన్న బ్రష్ అయితే మనకి ఇంకా బెటర్, ఈజీగా అయిపోతుంది. అది తీసుకొని చక్కగా క్లీన్ చేసేసి తర్వాత టాయిలెట్స్ అవన్నీ ఏంటంటే మనం స్నానం చేసే ముందు అసలు అవసరం ఉన్నా లేకపోయినా సరే 2 డేస్కి ఒకసారి నీట్గా బ్రష్ చేసేసాము అని అంటే ఎప్పుడూ కూడా మచ్చలు మరకలు ఏమీ లేకుండా చాలా షైనీగా ఉంటాయి. ఫ్లోర్స్ కూడా అండి అసలు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ టైల్స్ మధ్యలో ఎల్లోగా పాకుడు పడుతూ లైన్స్ ఉంటాయి కదా,
అసలు అలా ఉండదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్నానం చేసేసిన తర్వాత బాత్రూమ్స్ వెట్గా ఉంటాయి కదా, దానివలన ఒకలాంటి ఉక్కగా ఉండి ఆ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్గా బోర్ వాటర్తో వస్తూ ఉంటుంది అనమాట. సో అది అవాయిడ్ చేయడానికని మనం మామూలుగా వాటర్ని స్క్రేప్ చేసేసేవి రబ్బర్ లాంటివి ఉంటాయి కదా, దాంతో వాటర్ అంతా తీసేస్తే బాత్రూమ్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్గా డ్రై అయిపోతుంది. ఇది మాత్రం నేను ఎప్పుడు ఫాలో అవుతాను. నాకేంటంటే బాత్రూమ్ డ్రైగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం పాకుడు పట్టకుండా ఉంటుంది. అదే బాత్రూమ్ డే అంతా కూడా తడిగా ఉందనుకోండి, చాలా త్వరగా పాకుడు వచ్చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ని మేము అవాయిడ్ చేసుకోలేము అని అన్నప్పుడు చక్కగా మీరు 2 డేస్కి ఒకసారి ఫ్లోర్ కూడా ఒక సెపరేట్ బ్రష్ పెట్టుకొని ఏమి లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏం వేయకుండా జస్ట్ స్క్రబ్ చేసేయచ్చు అనమాట. ఈవెన్ టైల్స్ కూడా అంతేనండి. మనకు ఆ సోప్స్ కమ్స్ పడతా ఉంటాయి కదా వైట్గా ప్యాచెస్ లాగా, అవి పట్టక ముందే మనం డైలీ బేసిస్లో ఒక 3 డేస్కి ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి పైపైన స్క్రబ్ చేసేసినా అసలు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను. మా ఇంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అక్కడక్కడ ఉన్నాయి. అవి రెగ్యులర్గా క్లీన్ చేయడానికి కుదరదు, ఎందుకంటే కొంచెం ఏదైనా స్టూల్ వేసుకొని ఎక్కడం, చైర్ వేసుకొని ఎక్కడము అలా క్లీన్ చేయడం చేయాలి. అవి ఏం చేస్తానంటే 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటా, లేదా నాకు అందినంత వరకు పైపైన దులిపేస్తూ ఉంటాను. సో అలాంటి ప్లేసెస్ కొంచెం డస్ట్ అక్యూములేట్ అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ డ్రై డస్టింగ్ చేసుకొని ఆ తర్వాత వెట్ క్లాత్ తోటి లేకపోతే ఏదైనా కాలిన్ స్ప్రేనో డిఐవై స్ప్రేతోటో స్ప్రే చేసేసి తుడిచేస్తే నీట్గా ఉంటుంది. బాగా డస్ట్ అక్యూములేట్ అయిపోయిన స్పేస్ మీద క్లీనింగ్ స్ప్రే అనేది స్ప్రే చేసి తుడిచాము అని అంటే ఏమవుతుందంటే డస్ట్ అక్కడక్కడ స్టక్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడెన్ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ తీసుకోండి, మనకి ఆ సర్ఫేస్ అంతా కూడా ప్లెయిన్గా కనిపిస్తుంది కానీ ఎక్కడో చిన్న చిన్న డెంట్స్ ఉంటాయి. సో ఈ స్ప్రే డైరెక్ట్గా స్ప్రే చేసేసినప్పుడు అందులో స్టక్ అయిపోతాయి అనమాట. సేమ్ అట్లాగే దేవుడి విగ్రహాలు కానివ్వండి, బొమ్మలు కానీ ఏదైనా సరే అంతే. ఫస్ట్ డ్రై డస్టింగ్ చేసుకొని ఆ తర్వాత వెట్ క్లాత్తోనూ వేరే ఏదన్నా క్లీనింగ్ ఏజెంట్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. పిల్లలు ఉన్నా లేకపోయినా వాల్స్ మీద కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తెలిసి తెలియక చేతులు వేస్తూ ఉంటాము, స్విచ్ బోర్డ్ దగ్గరేమో బ్రౌన్గా అయిపోతూ ఉంటుంది కదా ఓవర్ ది టైం. సో అలాంటి ప్లేసెస్ ఎలా క్లీన్ చేయొచ్చు అంటే కొంచెము సోప్ అండ్ వాటర్ తీసుకొని ఒకసారి స్క్రబ్ చేసేసి చేతితోటి దానిపైన ఒక నాప్కిన్ తోటి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఏదైనా హార్ష్గా ఉండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ స్క్రబ్బర్ లాంటి వాటితో స్క్రబ్ చేస్తే వాల్స్ పాడైపోతాయి, అంటే పెయింట్ అంతా కూడా పోతుంది కదా. అండ్ మనము యూజ్ చేసిన పెయింట్ కూడా తెలుసుకోవాలి ఏ టైప్ ఆఫ్ పెయింట్ అనేది. కొన్ని వాషబుల్ ఉంటాయి, కొన్ని ఏమో జస్ట్ 1 or 2 వాషెస్ తర్వాత ఆ పెయింట్ అంతా కూడా వాల్ పెయింట్ పోతూ ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఈ వాల్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇత్తడి విగ్రహాలు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కసారి మంత్లీ క్లీన్ చేపిస్తాను, ఒక్కొక్కసారి నేనే చేసుకుంటా. సో అది డిపెండ్స్ అండి నాకుండే టైంని బట్టి, లేదా ఇంట్లో ఇంకేం పని లేనప్పుడు మా మేడ్ ఏం చేస్తుందంటే ఆ టైం ఈ క్లీనింగ్కి యూటిలైజ్ చేసేస్తుంది. అంటే నేను చెప్పను, ఒక్కొక్కసారి తనే చేసేస్తుంది, ఒక్కొక్కసారి నేను చెప్పినప్పుడు చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బ్రాస్ ఐటమ్స్ నేను లోపల పెట్టేశానండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా డస్ట్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వేడికి ఏంటంటే మనం ఎప్పుడు డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటాము, ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా త్వరగా నల్లబడతాయి. విగ్రహాలే కానివ్వండి లేకపోతే సమ్ డెకరేటివ్ బ్రాస్ యాక్సెసరీస్ అన్నీ కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట సమ్మర్ వచ్చేసరికి. అదే చలికాలంలో అయితే ఎక్కువగా మనం డోర్స్ వేసేసి ఏసీ వేసి ఉంచాం కాబట్టి అప్పుడు అంత కలర్ చేంజ్ నేను నోటీస్ చేయలేదు. ప్రస్తుతం అయితే చాలా వరకు లోపల పెట్టేసా. మళ్ళీ ఫెస్టివ్ సీజన్ అట్లా వస్తుంది కదా ఏదో ఒకటి, వరలక్ష్మి వ్రతం అని, దీపావళి అని, ఇంకా ఆ టైంలో తీయాల్సినవి బయటకు తీస్తాను. నేను హౌస్ వైఫ్ కాబట్టి రొటీన్ అంతా ఫాలో అవ్వగలను, దీనికి టైం డెడికేట్ చేయగలను. కానీ వర్కింగ్ ఉమెన్ అసలు అట్లా కుదరదండి వాళ్ళకి. ఖచ్చితంగా మీరు ఒక 5-10 minutes ఈవినింగ్ పెట్టుకోగలిగితే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరము ఉండదు క్లీనింగ్కి. ఒకవేళ మీకు డైలీ కుదరకపోయినా సరే అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారో లేకపోతే వారానికి ఒకసారో పెట్టుకున్నా చాలు. వారానికి ఒకసారి పెట్టుకుంటే ఏంటంటే హాఫ్ అన్ అవర్ 1 hour పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని డైలీ ఒక 5-10 minutes ఇష్టంగా, అంటే ఇది ఈ స్పేస్ని డెకరేట్ చేసుకోవాలి, ఇది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆ ఇష్టంగా ఉన్న మైండ్ సెట్ తోటి మీరు ఈ క్లీనింగ్ స్టార్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా పని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేయొచ్చు అనమాట.
ఎందుకంటే క్లీనింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. యూజువల్‌గా ఇష్టం ఉండదు అని అంటే ఇల్లు ఊడవటము, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం అలాంటివి ఇష్టం ఉండదు. కానీ నాకు తెలిసి చాలామందికి ఏంటంటే ఈ సర్ఫేస్ డస్టింగ్ చేసుకోవటము, వస్తువులు నీట్‌గా డెకరేటివ్‌గా పెట్టుకోవటం చాలా నచ్చుతుంది. అందుకని నేను అట్లా చెప్పాననమాట. మాకెక్కడ టైం కుదురుతుంది, నువ్వు బాగానే చెప్తావు అని అనుకోవద్దు. కొన్ని కొన్ని మనకి ఇష్టమైన పనులుంటాయి కానీ టైం సరిపోదు కదా! అలాంటి వాటికి చక్కగా ఇష్టంగా టైం డెడికేట్ చేసుకోవచ్చు. అంటే మన కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసము ఇది నా ఇల్లు కాబట్టి నేను నీట్‌గా పెట్టుకుంటాను. అట్లా ఆ వేలో థింక్ చేస్తుంటే అసలు భలే ఉంటుందండి. కానీ మనం ఏంటంటే ఎంతసేపు మనం చేపిచ్చాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళొచ్చే వరకు ఆ పననేది వెయిట్ చేస్తది. దాని బదులు మనమే చేసేసుకుంటే హాయిగా అక్కడికక్కడ అయిపోతుంది. మనం ఎవ్వరి కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఈ బూజులు దులుపుకోవటము, ఫ్యాన్లు తుడుచుకోవటం ఇవన్నీ కూడా నేను వారానికి ఒకసారి ఇంతకు ముందు చేసుకునేదాన్ని. ఇప్పుడు అది కాస్త 2 వీక్స్‌కి ఒకసారి వచ్చింది. ఎందుకంటే నాకు కూడా టైం సరిపోవట్లేదండి మార్నింగ్. ఈవినింగ్ బూజులు దులపలేము మనము. మార్నింగ్ మా మెయిడ్ ఎర్లీగా వచ్చేస్తది. ఆ టైంలో ఏంటంటే నేను కొంచెం యూట్యూబ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. నేను వీడియో పోస్ట్ చేసేసరికి ఏంటంటే తనకి సగం పని అయిపోతుందనమాట. ఆ టైంలో నేను బూజులు దులిపి తన్ని ఆగమని చెప్పటము ఇవన్నీ నేను చేయలేను. సో, అందుకని ఒకరోజు కుదుర్చుకొని నేను అట్లా 10 డేస్‌కి ఒకసారి, ఒక్కొక్కసారేమో వారానికి ఒకసారి అట్లా చేసేసుకుంటూ ఉన్నాను. ఈ ఫాల్ సీలింగ్ ఉంది కదా! అసలు దాని వలన ఏమి యూజ్ ఉండదండి. ఆ లైట్లు ఒకటి కొంచెం యాంబియన్స్ కోసం తప్పించి డస్ట్ అక్యుములేట్ అవుతా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఫాల్ సీలింగ్ బదులు చాలామంది కూడా లైక్ స్ట్రిప్ లైట్స్ లాగా పెట్టుకుంటున్నారు. సో, ఎవరికన్నా లైక్ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంచెం ఈజీగా పని అయిపోయేటట్టు చేసుకుందాము అంటే లైక్ వితౌట్ ఫాల్ సీలింగ్ ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు. అదొకసారి చెక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తున్న మిర్రర్ స్టిక్కర్స్ అండ్ వాల్‌పేపర్ డీఐవై ఉంది కదా! దాని మీద అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ అదేంటంటే ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వాక్‌కి వెళ్ళిపోయానండి. పార్క్‌లో చాలా హాయిగా ఉంటుంది. 3500 స్టెప్స్ నడిచేసి ఆ తర్వాత ఏమో కొంతసేపు అక్కడే కూర్చుంటున్నాను. చల్లగా బాగుంటుందన్నమాట. వేప చెట్టు, సపోటా చెట్టు అన్నీ ఉన్నాయి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.